ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో బెంచ్కే పరిమితమైన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అనూహ్యంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో 15 బాల్స్ ఫేస్ చేసి ఒక్క 4 2 6లతో కలిపి 24 రన్స్ చేసి మంచి టచ్లో కనిపించాడు. కానీ బ్లెస్సింగ్ ముజుర్బానీ బౌలింగ్లో షార్ట్ బాల్ను తప్పుగా అంచనా వేసి అవుట్ అయ్యాడు. దాంతో సంజు ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి సంజు ఆట తీరుపై విమర్శలొచ్చాయి. రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అభిమానులు సైతం విమర్శించారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ సంజు టెక్నిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బద్రీనాథ్ మాట్లాడుతూ, చపాక్లో సంజును ఆడించడం వల్ల చెన్నై ప్రేక్షకులు చాలా సంతోషించారు. అందుకు తగ్గట్లుగానే సంజు ఆ మ్యాచ్లో మంచి స్టార్ట్ అందుకున్నాడు. కానీ మరోసారి షార్ట్ బాల్ కౌట్ అయి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు. లెగ్ సైడ్ వైపు వచ్చిన బాల్ను ఆడేందుకు పక్కకు జరిగి మూల్యం చెల్లించుకున్నాడు. 3 స్టెంప్స్ను అపోజిషన్ బౌలర్కు చూపి ఈజీ టార్గెట్ అయ్యాడు. సాధారణంగా క్రికెట్లో ఓనమాలు దిద్దినప్పుడే ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. 3 స్టెంప్స్ బౌలర్కు కనిపించేలా ఎప్పుడూ ఓ బ్యాటర్ తప్పు చేయకూడదు. అలా చేయడం బేసిక్ మిస్టేక్. అసలు అతడు కోచ్ల మాట వింటాడో లేదో నాకు తెలియదు. నిజానికి టీమిండియాలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కోచ్ ఉన్నాడు. కాబట్టి అతడు ఎవరి మాట విని ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. టెక్నికే తప్పుగా ఉంటే ఆటలో ఇంకేం ముందుకెళ్తాడు? అయితే ఈ టోర్నీలో సంజు తన టెక్నిక్ను సరిచేసుకోవడం కష్టమే అనిపిస్తుందంటూ ఘాటుగా సంజును విమర్శించాడు బద్రీనాథ్.